అమ్మ ఆడ జన్మ. అపురూపమైనదమ్మా. ఇది అపురూపం కాదండి, అవతార్ల రూపం. మామూలుగా దేవుడు మనిషి జాతిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ మిగిలిపోయిన స్క్రాప్ మొత్తం నా స్కిట్ లోనే పెట్టాడు. మీరేం దాని వైపు అంత జాలిగా చూడకండి. అది కొడితేనే నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను మరి బెడ్ మీద. భార్య ఏదో ముద్దుగా ఒక దెబ్బ కొట్టింది, ఏంటంటే దానికి పెద్ద రాధంత చేస్తారు. ముద్దుగా కొట్టావా? మొద్దుగా కొట్టింది. దగ్గుపాటి రానాలాగా దృఢంగా ఉండేవాడిని, మన కర్తానందంలాగా కమిలిపోయేలా కొట్టింది. అయ్యయ్యో. పూజలు చేస్తే దేవుడు కనపడతాడో లేదో గాని పెళ్లి చేసుకుంటే గంటకోసారి కనపడతాడండి. భగవంతుడా, నా పసుపు కుంకాలు గట్టిగా ఉంటే నేనేం చేయాలి తండ్రి? ఏం లేదు, 1 కేజీ సిమెంట్ తెచ్చుకొని అందులో కలిపి రోజు పైపుతో వాటర్ కొడుతుండే, గట్టిగా ఉంటాయి. చేసి మీతో మాట్లాడితే చిరాకు నాకు. ఓయే వచ్చిన పని ఆ గ్లాసులో నీళ్ళు ఇవ్వాలి, అది ఇవ్వలేదు ఏంటో. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. మీరు పడిపోతారు అనుకున్నానండి. మీరు నాకు పడిపోయారేమో అనుకున్నానండి. తీసుకోండి వాటర్. లస్సీ చాలా బాగుందండి. అవి మంచి నీళ్ళండి. మీరు తాకిన తర్వాత కూడా అవి మంచినీళ్ళలాగే ఉండిపోతే దాని అర్థమే ఉంటుందండి. ఇంకా అంతేనా? ఇంకేం చెప్పాలి? ఈ మధ్య కొంచెం డైట్ చేస్తున్నట్టున్నారు. యా. మీరు ఆకలిని కంట్రోల్ చేసుకోవడం ఎందుకండి? మా ఆవిడ ఫోటో ఇస్తాను చూడండి, అసలు ఆకలే ఇది. దాన్ని మనం డైరెక్ట్ గా ఏమీ చేయలేం, అందుకే దాని ఫోటో మీద పక్క తీర్చుకుంటా. అక్కడ ఉంది. అబ్బా మిస్ అయింది. అబ్బా మళ్ళీ మిస్ అయింది. ఏమండి ఏం చేస్తున్నారు? నిన్ను బాగా మిస్ అవుతున్నానే. అర్థం ఇదా? మీరు మంచం మీద ఉంటే మీ బుద్ధులన్నీ ఇలానే ఉంటాయి కానీ ముందే రండి, కిందకి దిగండి. కాళ్ళు చేతులు మొత్తం ఎరక్కొట్టు. అదే పని గుర్తు చేయండి. కూర్చోబెట్టు. అది అబ్బా నా రేంజ్ పర్ఫార్మెన్స్. అయ్యో ఏంటండి ఆలోచిస్తున్నారు? అది కాదే, మొన్న స్టెప్పులు బాగేస్తే అటుపక్క చిరంజీవి గారిని ఇటుపక్క రామ్ చరణ్ గారిని ఎడిటింగ్ లో పెట్టారు. ఈ పొజిషన్ చూసి ఇటుపక్క రైజింగ్ రాజు గారిని ఎడిటింగ్ లో పెడతారని భయం. ఏమండి మిమ్మల్ని ఇలా తోసుకుంటూ వెళ్తుంటే పవిత్ర బంధంలో వెంకటేశ్వర సౌందర్య తోసుకోపోతున్నట్టు లేదు? పొల్లైసులు అమ్ముకునేవాడు తోపుడు బండిని తోసుకెళ్తున్నట్టుంది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని కష్టాలేనండి. పెళ్లిలో కాళ్ళు కడుగుతారు చూసారు, ఎందుకు కడుగుతారు తెలుసా అండి? ఒరే నువ్వు బురదలోకి దిగబోతున్నావు, కాళ్ళు ఎలా కడుక్కోవాలో నేర్చుకొని మామ కడిగి చూపిస్తారనమాట. కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు మూసే వరకు ప్రేమించేది అమ్మ, అన్నీ మూసుకొని ప్రేమించేవాడే భర్త. జీవిత సత్యం. ఏం చేస్తున్నావు? సైకిల్ దొక్కుతున్నారా? చైన్ పడట్లేదు, వచ్చేయచ్చుగా. నువ్వు మీ ఆవిడ ఎలాగ మంచి డాన్స్ పేర్స్ కదా, నాకు ఒక డాన్స్ షో తెలుసు. మీ ఇద్దరిని అక్కడ జడ్జెస్ గా తీసుకెళ్తా. అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది, నాకు వర్కౌట్ అవుతుంది. ఓకే ఏదో నువ్వు బలవంత పెడుతున్నావు కాబట్టి జడ్జెస్ కి వస్తాం. ఏనా పద. హాయ్ తరుణ్ మాస్టర్ గారు, మధ్యన బాగా సన్నపడ్డట్టున్నారు. ఊరుకో, ఆయన సన్నపట్టం ఏంటి? మైక్రోస్కోప్ లో చూసినా కూడా మందంగానే ఉంటాడు ఆయన. డాన్స్ షోకి జడ్జి అంటే పక్కన ప్రేమణి గారు, సదా గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు అనుకున్నా. ఇంటి దగ్గర అయితే ఇక్కడ ఇది అసలు పక్క సీట్ కి వాల్యూ లేకుండా చేసింది. ఇంతకీ ఆ డాన్సర్లు అన్నారు ఏం రావాళ్ళు? ఏంటిరా వీళ్ళందరూ డాన్సర్లా? ఒకరిని చూస్తే బౌన్సర్, ఇంకొకటికేమో క్యాన్సర్, ఇంకొకటికి అసలు చెప్పడానికి ఆన్సరే లేదు. హలో ఇటు చూడండి. జాగ్రత్త జాగ్రత్త, ఒంట్లో ఎముకలు ఎగిరి ఎదురింట్లో పడతాయి. ఏమండి ఏం మాట్లాడతారు? నా డాన్స్ చూసి ఎంత మంది లేచి బొబ్బట్లు కొట్టిరో తెలిసినా? బొబ్బట్లు కాదు, చప్పట్లు. కాంపిటీషన్ రెడీ చేద్దామా? రెడీ రెడీ. సరే ఫస్ట్ మీరు అందరూ ఒక్కొక్కరు గారండి. కాంపిటీషన్ ఫస్ట్. అయ్యో వద్దండి, మా ఆయుష్ పోద్ది, మీరు వెళ్ళండి. ఫస్ట్ పార్టిసిపెంట్ నా పర్ఫార్మెన్స్ ఎలాగుంది? మంచి కాన్సెప్ట్ తీసుకున్నారండి. ఆ పొలాలకి ఎరువులు వేయటం, ఇంటింటికి పేపర్ వేయటం, మధ్యలో ఏదో వర్షం పడితే కారు మీద కవర్ వేయటం, ఇవన్నీ నేను చేయలేదు కదా. మాకు అవన్నీ కనిపించినాయండి ఒక స్టెప్పులో. బాడీ మూమెంట్ లో బిర్యానీ, లెగ్ మూమెంట్ లో లెగ్ పీస్ కనిపిస్తుందయ్యా. మీరు జడ్జిమెంట్ చెప్తున్నారా, నైట్ కి ఏమేం కావాలో మెనూ చెప్తున్నారా? ఆ లాస్ట్ పర్ఫార్మర్ రాండి. ఇక ఏమండి మీకు కాల్ వచ్చేసేయండి. అంటే ఆయన వేసుకున్న గెటప్ కి తీసుకున్న పాటకి కాళ్ళే అంటే కాలే ఏం పోయినా కూడా వచ్చేస్తుంది. ఫైనల్ విన్నర్ ఇస్ రాజు.
మరి ఆ 10 లక్షలు నజరానా ఇచ్చేస్తే వెళ్ళిపోతాను నేను. నజరానా ఏంటండి? అదేంటండి ఎన్నో ఇన్నోళ్ళకి 10 లక్షలు నజరానా అని పేపర్లో వేశారు కదా. మీరు పేపర్ సరిగా చదవలేదట్టుంది, ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఇన్న అయిన వాళ్ళకి 10 లక్షలు జరిమానా. జరిమానా టీలో డాన్స్ చేస్తే నజరానా, జబర్దస్త్ లో డాన్స్ చేస్తే నాకు జరిమానే. రండి రండి, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే 5 లక్షలు అయింది, రండి. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? ఎవడా నీ గురువు? తాత గురువు ఏంటి? ఏమండి, ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావని. నాకు బాధ వేస్తుందండి. బాధ వలావిని కొట్టినందుక కాదు, నా ముందు తాగుపోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగా వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు ఉంది సార్. ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి 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 నవ్వుకునే కామెడీ కావాలా? అంతే. అన్న, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. మంత్రులు గారు, బాబు మంచి ముహూర్తం చూడండి. పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్ రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటా. పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. Later that night. The next day. మిత్రమా, రాధా రాధా, ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. ఏ ఏ ఏ కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తావు? చెప్పు, ఏం కావాలి? పాప కావాలా, బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే. హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీదే తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే, లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు వాళ్ళు దేవుళ్ళు, జడ్జెస్ అండి. అవన్నీ కెమెరాస్. ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతా నేను? వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. రెండేడున్నారు ఇక. ఇలా సమాధులు ఉన్నాడు కదా. నా మొగుడేడి? తెలవి అత్త తీసుకో. ఇదెవరు? నా పిల్లలా ఉంది. నా బిడ్డే నీకు పెళ్ళాము. వస్తా. చెప్పిన దేనికి తాగకే తాగకే అని. ప్లీజ్ నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను. అరే నువ్వు లేవరా ఫస్ట్. తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోకూడదు ప్లీజ్. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, లేని ప్రేమను పుట్టించి క్రియేట్ చేసి చేస్తుంటమాట. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్, అసలు ఎలా ప్రపోజ్ చేసావు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి అవి హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సార్ వ్యాలంటైన్ డే February 14 ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ వస్తుంది కాబట్టి. కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలియదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసా ఒక అమ్మాయిని, హ్మ్. 8 years లవ్ చేసుకున్నాం. హ్మ్. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది.
నిన్నే నమ్మి చేశానే నేరం కల్లే తెరిచి వెళుతున్న దూరం. వాటిని నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం, బోల్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.